నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు నిగ్రహానుగ్రహాలు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ఊర్లో ఒక విద్వాంసుడు ఉండేవాడు. ఆ చుట్టుపక్కల ఎవరికి ఎలాంటి శాస్త్ర సందేహం వచ్చినా ఆయన వద్దకు వచ్చి తీర్చుకొని పోయేవారు. అలాంటి ఉద్దండ శాస్త్రవేత్త పరమ దరిద్రుడు. ఒక పూట భోజనం ఉంటే మరో పూట ఉండేది కాదు. ఈ ఘోర పరిస్థితి గమనించి ఆ ఊర్లోని ప్రముఖుడు ఒకరు ఆ విద్వాంసుడి దారిద్ర్య బాధ తొలగించాలనే ఉద్దేశంతో రాజుగారి దగ్గర ఆ విద్వాంసుని గురించి చెప్పి, అలాంటి ఘన విద్వాంసుడు దారిద్ర్యంలో మునిగి తేలుతూ ఉండడం తమ పరిపాలనకే కలంకమన్నాడు. రాజు ఆ ప్రముఖుడి మాటను లక్ష్యపెట్టి తన భటులకిచ్చి ఒక బంగారు నాణాల మూటను విద్వాంసుడి ఇంటికి పంపాడు. మీ విద్వత్తు గురించి విని రాజుగారు మీకు ఈ కానుక పంపారు అన్నారు భటులు. రాజుగారి దయకు పాత్రుణ్ణి కావటానికి నేనేమి చేయలేదే, ఈ కానుకను రాజుగారికి తిరిగి ఇచ్చేయండి అన్నాడు విద్వాంసుడు భటులతో. తరువాత విద్వాంసుని ఆయన భార్య తిట్టి అది ఏం పని అని అడిగింది. ఎవరి మాటలో విని రాజు నాకు కానుక పంపాడు, మరొక రోజు ఇంకెవరో నా పైన తప్పుడు మాటలు చెప్తారు, అప్పుడు రాజు నా తల తీయించవచ్చు కదా. రాజులు నిగ్రహానుగ్రహ సమర్థులు అన్నాడు విద్వాంసు.